హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను నా గార్డెన్లో ఏమేమి చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే నేను నా గార్డెన్లో ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రాగన్ స్టెమ్, ఇది నాటుకున్నాను. ఈ స్టెమ్ కటింగ్ అయితే మేము ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక చోట స్టే చేస్తే అక్కడ వాళ్ళ టెర్రస్ పైన గార్డెన్లో చూశాను. చాలా బాగా పెరిగింది. అక్కడ నుంచి తెచ్చుకున్నాను ఈ స్టెమ్. ఇక్కడ ఆల్రెడీ దీనికి కనిపిస్తున్నాయి కదా కింద రూట్స్, అవి ఏరియల్ రూట్స్ అంటారు. ఆ రూట్స్ మట్టిలోకి ఉండేలాగా పెట్టేశాను. అలా పెట్టాల్సో లేదో నాకైతే తెలియదు, నేనైతే ఇలా పెట్టాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ అనమాట. అది కూడా అక్కడ ఆ గార్డెన్ లోనే తెచ్చుకున్నాను. నేను ఈ స్నేక్ ప్లాంట్ ని ఫస్ట్ నీళ్ళలో పెట్టుకున్నాను ఒక 2 రోజులు అలాగా. ఎందుకంటే మేము ట్రిప్ లో 2-3 రోజులు ఉన్నాము. అప్పుడంతా ఇది అట్లాగే వదిలేసాను అనమాట. అందుకని నీళ్ళలో పెట్టి తర్వాత నాటాను. ఇప్పుడు ఈ టబ్ ఖాళీగానే ఉంది, అందుకని ఇందులో పెట్టుకున్నాను. కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇంకా ఇవైతే వెల్లుల్లి కాడలు మీరు ఆల్రెడీ చూసారు కదా. ఇంకొకటి ఇది పుదీనా, దీంట్లోనే చిన్న నిమ్మ మొక్క మొలిచింది. ఇంకా ఈ రాళ్ళు అయితే ట్రిప్కి వెళ్ళినప్పుడు హంపీలో తుంగభద్ర నది దగ్గర తీసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం ఇలా కుండీలలో రాళ్ళు పెట్టుకోవడము. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా తోట దగ్గర ఒక కొండ ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇలా తెచ్చుకుంటున్నాను. నేను ఇలా మొత్తం అన్ని పేర్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది ఉంది కదా బ్లాక్ బాక్స్, ఇందులో ఇంతకుముందు మెంతి కూర పెట్టాను కదా, ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. ఇంకా అది అయిపోయిందని కట్ చేసేసాను. తర్వాత దీన్ని ఇంకా వేరే దానికి రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆ కట్ చేసిన కాడలన్నీ తీసేసాను. తర్వాత పైన మట్టి కూడా కాస్త తీసాను. ఇంకా తర్వాత ముందే రెడీ చేసి పెట్టిన ధనియాలు చల్లాను. వీటిలో అక్కడక్కడ నల్లగా మిరియాల్లా కనిపిస్తున్నాయి కదా, అవైతే మిరియాలే. అవైతే నేను వంటలో వాడుకోవడానికి తెచ్చుకున్నాను, కానీ అవి ఎందుకో బూజు పట్టాయి, అందుకని వీటిలోనే కలిపేశాను. తర్వాత దానిపైన కాస్త పలుచగా మట్టి చల్లుకున్నాను. ఇంకా దానిపైన నీళ్లు చల్లేసి పెట్టేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.